ఓం లక్ష్మీ గణపతి నమః. సర్వసిద్ధి వెంకటేశ్వరాయ నమః. ఇప్పుడు మనం వాస్తు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అనేక అంతస్తులు ఉన్న బిల్డింగులో అనేకం అంటే 2 నుంచి ఇంకెన్నైనా ఉన్నామండి. కింద అంతస్తు మాత్రం ఖాళీగా ఉండకూడదు. ఎవరో ఒకళ్ళు ఉండాలి. లేదంటే కింద అంతస్తు ఖాళీగా ఉందనుకోండి, పైన ఉన్న వాళ్ళకి బాగా కలిసి రాదు. నేల మీద కనీసం అపార్ట్మెంట్లో అయితే వాచ్‌మెన్‌లు అయినా స్థిరంగా ఉండాలి కింద. ఎవరో లేకపోతే ఆ ఇంట్లో పైనున్న వారికి బాగా అనారోగ్యం, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం జరుగుతుంది. నేల మీద వాటాలు మాత్రం ఎవరో ఒకళ్ళు ఉండాలి. దీనికి తోడు ఖాళీగా ఉంటే చనిపోయిన వారి ఆత్మలు అందులో ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి, వాస్తుశాస్త్రం. అందుకని ఖాళీగా ఎక్కువ రోజులు ఉంచినప్పుడు దాంట్లో ఏదన్నా అప్పుడప్పుడు భజనలు కానీ, సంకీర్తనలు కానీ చేస్తుండాలి. లేదంటే పైనున్న వాళ్ళకి కలిసి రాకపోగా అనారోగ్యం పాలవుతారు. కింద అంతస్తులు ఫుల్ అయ్యేలాగా చూసుకోండి అద్దెలకు ఇచ్చేవాళ్ళు. పైన ఉన్నవాళ్ళు కూడా మొత్తానికి కింద ఖాళీగా ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు గమనించి అలా చేసుకోండి. కింద అంతస్తు మాత్రం ఖాళీ ఉండకూడదు, గమనించుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా వీడియో ద్వారా కామెంట్ చేయండి.